వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై వెలసి మనందరినీ ఎన్ని యుగాలుగా కాపాడుతూ వస్తున్నారో మనందరికీ తెలుసు. అంతేకాదు ఆయన తను అంత దూరం రాలేని భక్తుల కోసం వివిధ ప్రదేశాల్లో భక్తులకు దగ్గరలో కూడా వేరే వేరే చోట్ల ఆయన వెలిసి ఉన్నారు. అలాంటి గొప్ప గొప్ప వెంకటేశ్వర స్వామి స్వయంభూ క్షేత్రాలు మనం ఎన్నో చూసి ఉంటాం. అలాగే ఈరోజు కూడా మరొక అద్భుతమైన క్షేత్రాన్ని మీకు చూపించబోతున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఇది హైదరాబాదు శివార్లలో కొంగరకలాన్ దగ్గర తిమ్మాపూర్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి తపోవనం అంటారండి. నిజంగా నాకు ఈ తపోవనం గురించి ఎలా తెలిసిందంటే ఏదో గూగుల్లో సెర్చ్ చేస్తుంటే తెలిసింది తప్ప ఇది ఎవరు చెప్పింది కాదు. అయితే అత్యంత కష్టం మీద నేను ఈ ప్రాంతానికి వచ్చానండి. నిజంగా ఇది ఒక స్వయంభూ సహజ సిద్ధంగా ఏర్పడిన ఆలయం. అక్కడ కట్టిన ఆలయం అయితే కాదండి. ఇక మీరు నా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఒక అందమైన ప్రకృతి మధ్య చిన్న చిన్న కొండరాళ్ళు, వీటి మధ్యలో కొన్ని కొండరాళ్ళు కలిసి ఒక ఆలయంగా ఏర్పడి లోపల స్వయంభూగా స్వామివారు ఏర్పడి ఉన్నారండి. మరి ఇదంతా విన్న తర్వాత ఎప్పుడెప్పుడు స్వామివారిని చూద్దామా అని మీకు కూడా అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. అన్నట్లు ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఆలయాన్ని చూసే ముందే. భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము 36వ శ్లోకము. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. భావం: శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు, నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం రూట్లో ఉన్న బొంగుళూరు గేట్ ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్లో సెకండ్ జంక్షన్ నుంచి రైట్కు తీసుకోవాలి. ఈ రోడ్లో సుమారుగా 7 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కొంగరకలాన్ వెళ్ళే రోడ్ వస్తుంది. ఈ రోడ్లో ఇలాగే వెళ్ళి కొంగరకలాన్ దాటి తిమ్మాపూర్ రోడ్లోకి అంటే సుమారు 4.5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక రోడ్ టర్నింగ్లో ఎదురుగా ఈ బోర్డు కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న ఈ రోడ్లోకి వెళ్ళాలి. ఇలాగే స్ట్రైట్గా ఒక 2 కిలోమీటర్లు వెళ్ళి కుడివైపు తిరిగి ఈ రోడ్లోకి వెళ్ళి మరో 1/2 కిలోమీటర్ వెళ్తే ఒక రాతి బండ కనిపిస్తుంది. ఇక ఆలయం చేరుకున్నట్లే. ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. చూడండి, ఇక్కడ చుట్టూ కూడా ఎంత పచ్చటి ప్రకృతి. ఇది నిజంగా కూడా అటవీ ప్రాంతం అండి. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఇక స్వామివారి దగ్గరికి వెళ్ళడం కోసం ఇక్కడ మనం బండ్లు పార్క్ చేసుకుని వచ్చాము. అయితే ఒకటి మీరందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇది సర్వసాధారణంగా బస్సుల్లో అయితే అసలు రావడానికి అవకాశమే లేదండి. కార్లలో కూడా చాలా కష్టపడి రావాల్సి ఉంటుంది. అంటే రోడ్డు బాగుండదు, చాలా అక్కడక్కడ చాలా పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి. అంతగా అనువైన రోడ్డు కూడా కాదు. కానీ 2 వీలర్ మీద మాత్రం రావచ్చండి. ఒకవేళ ఈ స్వామివారిని చూడాలని ఉంటే మాత్రం 2 వీలర్ మీద దయచేసి పెద్దవాళ్ళు మాత్రం రావకుండా ఉండడానికి మన వీడియోలో చూసి స్వామిని దర్శించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే చాలా కష్టసాధ్యమైన విషయం ఇది. నేను చాలాసేపు తిరిగిన తర్వాత, 1 గంట సేపు తిరిగిన తర్వాత నేను ఈ ఆలయానికి అనుకోగలిగానండి. చూసాం చూడండి, ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తుంది ఈ రాళ్ళ సమూహమే అండి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. అంటే దీన్ని తపోవనం కూడా అంటారండి. చూడండి, ఇవన్నీ కూడా కొండగుట్టల రాళ్ళండి ఇవన్నీ కూడా. ఇక మనం ఇక్కడ ముందు ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఒక పుట్ట కనిపిస్తుంది చూడండి. ఆహా, కనిపిస్తుందా? మంచిగా దండం పెట్టుకోండి నాగదేవత అమ్మవారికి, ఆదిశేషుల వారికి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయో చూడండి. ఎవ్వరు లేరండి ఇక్కడ, ఒక్కరు మనిషి అన్నవారైతే ఎవ్వరు లేరు ఇప్పుడు, నేను తప్ప. చూడండి, ఇక్కడ ఎదురుగా నాగదేవత విగ్రహం ఉంది. అమ్మవారికి దండం పెట్టుకోండి, ఎవరు ప్రతిష్ఠించారు ఇక్కడ. ఇక ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారండి. ఇక్కడ చూడండి, ఈ చెట్టు కింద చూశారు కదా ఆంజనేయ స్వామి వారండి. ఆహా,
ఇక్కడ ఎవరో వచ్చి అయితే దీపం పెడుతున్నారండి. బహుశా ప్రతి శనివారము అలా, లేదంటే మంగళవారమో, లేదంటే ఆదివారమో ఇక్కడికైతే ఎవరో వస్తున్నారు అనేది అర్థమైపోతుంది దీన్ని బట్టి చూస్తే. చూసారు కదా ఆంజనేయ స్వామిని స్పష్ట రూపంతో కనిపిస్తారు ఆంజనేయ స్వామి. ఇక ఇదంతా కూడా ఇక్కడ ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని చూసిన తర్వాత ఇక్కడ ఒక నాకు చూడండి, మీకు కూడా అలా అనిపిస్తుందా? ఇప్పుడు ఈ శిల ఉంది చూడండి, ఇలా పడగ రూపంలో ఉందండి. అంటే ఏదో ఆదిశేషు పడగ రూపంలో ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒక సహజ సిద్ధంగా ఏదో కట్ అయిపోయిన గుండె కావచ్చు, కానీ ఒక పడగ రూపంలో నాకు కనిపిస్తుందండి. నిజంగా ఆదిశేషుల వారు అనిపిస్తుంది, ఎందుకంటే స్వామివారు ఉంటే ఆయన కూడా ఉంటారు కదా. కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. చూడండి, మనకు ఆలయం లోపలికి వెళ్ళే ముందే ఇక్కడ ఈ బండ లాంటి నిర్మాణము, అదేవిధంగా ఇక్కడ ఒక వ్రతం పీఠం లాంటివి ఉన్నాయి చూసారా. సో ఇక్కడికి ఎవరో భక్తులు వస్తున్నారు, ఇదివరకు కూడా ఎక్కువగా వచ్చి ఉంటారు కూడా నేను అనుకోవడం అయితే. ఇక ఇది చిన్న ఆలయ ద్వారం లాగా నిర్మించి ఉందండి. అంటే ఒక చిన్న ఆలయ ద్వారం లాగా. బహుశా ఇక్కడ స్వామివారిని నిలబెట్టి ఉంటారేమో విగ్రహము అని అయితే నేను అనుకుంటున్నా. లేదు ఇది ద్వారం లాగా అంటే, ఇంత చిన్న ద్వారం గుండా అయితే వెళ్ళడం కష్టమండి. చూడండి, చూశారు కదా, చాలా చిన్నగా ఉందండి. ఇది కేవలం ఒక 4 అడుగుల ఎత్తు మాత్రమే ఉంది. కాబట్టి ఇది ద్వారమా కాదా అనేది అయితే నాకు అనుమానం అండి. ఇప్పుడైతే మనం ఈ పక్క నుంచి వెళ్ళాల్సి ఉంటుందండి స్వామివారి దగ్గరికి చేరుకోవడం కోసం. ఇక మనకు పైన శంఖు, తిరునామము, చక్రము కనిపిస్తున్నాయా మీకు? చూడండి, పెయింట్ వేసి పెట్టారండి. ఇక ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన ఆలయం అన్నాను కదా, చూడండి ఎవ్వరూ లేరండి. ఒక ఆలయం సహజ సిద్ధంగా ఏర్పడింది. మరి ఇది ఒక పోటుగా అయితే పెట్టి ఉంటారు నేను అనుకోవడం అయితే. చూడండి, ఆహా చూసారా, ఆలయ ఒక బండ గాల్లో తేలుతూ ఉన్నట్టే ఉందండి. చూడండి, చుట్టూ కూడా ఓన్లీ రాళ్ళ ఆధారంతో నిలబడి ఉందా మరి తెలీదు. ఇది ఈ కొండకు ఇలా ఒక ఆధారంతో ఇక్కడ ఉందండి, మనం చూస్తున్నాం కదా. ఇక ఇక్కడికి వస్తే స్వామివారు మనకి ఇక్కడ కనిపిస్తారండి. చూడండి, మనకు ఇక్కడ స్వామివారి కళ్ళు కనిపిస్తున్నాయా మీకు? ఒక సైడు కన్ను ఉందండి, స్వామివారికి వెండి కన్ను అమర్చారు. ఇక్కడ ఇంకొక కన్ను ఉండేది, ఇప్పుడు లేదండి. స్వామివారి నామాలు కనిపిస్తున్నాయి. పైన స్పష్ట రూపంతో మీకు కనిపిస్తుందా? కొంచెం ఆ విగ్రహము కొద్దిగా చూడండి. ఇది అండి స్వయంభూ వెంకటేశ్వర స్వామిది. మనసులో దండం పెట్టుకోండి, స్మరించుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆహాహా, చూడండి, చూస్తున్నారు కదా. ఇక్కడ కాకపోతే నిత్య ధూప దీప నైవేద్యాలు అయితే లేవండి నేను అనుకోవడం. సహజ సిద్ధంగా ఒక ఆలయం ఏర్పడి తపస్సుకు అవసరమైనంత ప్రశాంతత అక్కడ ఉందండి. అందుకే నేను అనుకోవడం ఏంటంటే, ఈ తపోవనము స్వామివారు స్వయంగా తపస్సు చేసుకున్న ప్రాంతము, లేదంటే మునులు ఋషులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తపస్సు చేసిన ప్రాంతము అయి ఉంటుంది. స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు కాబట్టి. సో దీనికి సంబంధించి అయితే నాకు సమాచారం ఇవ్వడానికి ఇక్కడ ఎవ్వరూ లేరండి. నేను నా ఊహ ప్రకారం మీకు చెప్పాను. ఒకవేళ ఇది తప్పైతే నన్ను క్షమించండి, ఎందుకంటే ఊహించడం తప్పనైతే నేను అనుకోవడం లేదు. సరే, నేను దీనికి సంబంధించి ఈ క్షేత్రానికి సంబంధించి సమాచారం సేకరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నాకు ఈ సమాచారం తెలిసిన వాళ్ళు ఎవరూ తారసపడలేదు, నన్ను క్షమించండి. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏ సమాచారం అందినా సరే నేను వీలైనంత వరకు మళ్ళొకసారి వచ్చి ఇక్కడ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ అప్పుడప్పుడు దీపం పెడతారనుకుంటా అండి. చూడండి,
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. నిజంగా అండి, స్వయంభూగా వేచిన శ్రీ వెంకటేశ్వరుల వారి సన్నిధిలో ధ్యానం చేసుకోవడం నిజంగా మనసుకు ఎంత ప్రశాంతత అనిపిస్తుందంటే ఆహా, నిజంగా చాలా అద్భుతం అండి. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము. చూడండి, మీకు కనిపించేది బహుశా అది కలెక్టరేట్ అయితే నేను అనుకుంటున్నాను అండి. కలెక్టరేట్ వెనక సైడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది ఉందండి. ఆహా, ఆ వెంకటేశ్వర స్వామి వారైతే కరుణించారండి. నిజంగా నా మీద చాలా కరుణ చూపించారు. ఎందుకంటే ఈ క్షేత్రం గురించి నేను తెలుసుకోవడం ఆయన సంకల్పమే, ఇక్కడికి వచ్చి వీడియో తీయడం కూడా ఆయన సంకల్పమే అండి. ఎంత అద్భుతంగా ఉందండి స్వయంభూ స్వామివారు రాతికే ఏర్పడిన రూపంతో. నేనైతే చాలా ఆధ్యాత్మికమైన ఒక ఆనందంతో నేను వెళ్తున్నానండి. మీకు కూడా అదే రకమైన భావన కలిగిందని అయితే నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ నాకు బాధ కలిగించే ఒకే ఒక్క అంశం ఏంటంటే ఇక్కడ నిత్య ధూప దీప నైవేద్యాలు మాత్రం జరగడం లేదండి స్వామివారికి. బహుశా స్వామివారు ఇప్పటి వరకు కూడా అజ్ఞాతవాసంలో ఉన్నారని అనుకుంటున్నా. చాలా తక్కువ మంది వచ్చి స్వామివారిని ఇక్కడ సందర్శించుకుంటున్నారు కాబట్టే ఈ పరిస్థితి ఉంది. సో మనందరం చేయగలిగిన పని ఏంటంటే వీలైనంత మంది ఇక్కడికి రావడం ద్వారా స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాలు జరిగేట్లుగా చూడడం. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే స్వామివారి సంకల్పంలో భాగంగానే నేను ఇక్కడికి వచ్చి వీడియో చేశానని అయితే అనుకుంటున్నా. మీరు చేయాల్సిన పని ఏంటంటే స్వామివారి ఏదైతే ఈ సంకల్పం ఉందో ఈ వీడియోను మీరు వీలైనంత షేర్ చేయడం ద్వారా ఇది మరింత మందికి తెలిసేలా చేయడం. అదేవిధంగా ముఖ్యంగా యువత అండి, ఎందుకంటే పెద్దవాళ్ళు ఇక్కడికి రాలేని పరిస్థితి ఉంది కాబట్టి యువత ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే, ఎందుకంటే ఈ స్వామివారు యువత కోసమే వెలిసి ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు రాలేని చోట్ల ఇక్కడ ఉన్నారు స్వామి అనిపిస్తుంది. కాబట్టి సరే, ఇప్పటికీ రవాణా మార్గం సరిగా లేక భవిష్యత్తులో అది కూడా ఆ రవాణా మార్గం సరైన తర్వాత పెద్దవాళ్ళు కూడా వచ్చే అవకాశం కలుగుతుందేమో. ఇది యువతకు వచ్చిన ఒక మహదవకాశం అండి. మీరు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడ ధూప దీప నైవేద్యాలు మీకు వీలైతే ఆయిలు ఒత్తి దీపాలు తీసుకొచ్చి స్వామివారికి పెట్టే ప్రయత్నం అయితే చేయండి. నా దురదృష్టవశాత్తు నేనైతే తీసుకురాలేకపోయానండి, లేదంటే నేనే ఇక్కడ దీపం పెట్టేవాడిని. ఎందుకో నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయితే మీరు ఆ ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నం మీరు చేస్తారనుకుంటున్నా. ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ కొట్టడం ద్వారా కూడా ఈ వీడియో యూట్యూబ్ మరింత వైరల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకు దగ్గరలో హైదరాబాద్ శివార్లలో కొంగర కలాన్ కలెక్టరేట్కు చాలా దగ్గర అండి ఈ ఆలయం ఉంది, ఈ క్షేత్రం ఉంది, స్వయంభూ క్షేత్రం ఇది. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ పెడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.